అమరావతి రాజధాని మహోద్యమం మరో మైలురాయిని చేరుకుంది. అమరావతి మహాపోరు 1500 రోజులు దాటింది. జగన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానులకు వ్యతిరేకంగా పోలీసుల నిర్బంధాలు, లాఠీల దెబ్బలను ఓర్చుకుంటూనే పోరాటం సాగిస్తున్నారు. అమరావతి రాజధానిగా కావాలంటూ ఉద్యమిస్తూనే ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక ప్రభుత్వంపై ప్రజలు సుదీర్ఘకాలం జరుపుతున్న పోరాటంగా అమరావతి ఉద్యమం నిలిచిపోనుంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం 1500 రోజులు దాటింది. అమరావతి పరిరక్షణే ఊపిరిగా 3 రాజధానులకు వ్యతిరేకంగా వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు ఇంత సుదీర్ఘంగా ఉద్యమించటం ఇదే తొలిసారి. కాగా ప్రతిపక్ష నేతగా అమరావతి రాజధాని అంటూ జైకొట్టిన జగన్ సీఎం కాగానే మాట తప్పారు, మడం తిప్పారు. ఏపీకి కూడా 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. ఆ క్షణమే అమరావతి ఉద్యమానికి బలంగా అడుగులు పడ్డాయి. నాటి నుంచి నేటి వరకు నడి రోడ్డుపైనే రైతులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధాని రైతుల ఆందోళనలపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించినప్పటికీ రైతుల సంకల్ప బలం ముందు వాళ్ల పప్పులేవీ బుడకలేదు. తొలినాడలోనే పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వ ఆంక్షలను తెంచుకుని అన్నదాతలు తమ స్వరాన్ని బలంగా వినిపిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి అంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఒక కీలకమైన అంశంగా ఇది ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మార్పులు వస్తున్నాయి, మంచి మార్పులు వస్తున్నాయి. అందుకోసం 1500 రోజుల పోరాటాన్ని ఒకవైపు గుర్తు చేసుకుంటూ ఈ పోరాటంలో పాల్గొన్న మహిళలను, రైతులను అభినందిస్తూ రేపు ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పూనుకోవాలని కోరుతాం. ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో ఎవరూ ఇళ్లు దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే అదనుగా జగన్ సర్కార్ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు సిద్ధమైంది. అయితే ఈ పన్నాగాన్ని పసిగట్టిన రైతులు ఎవరి ఇంటి దగ్గర వాళ్లే భౌతిక దూరం పాటించి అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. మరోవైపు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి జగన్ సర్కార్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై కసరత్తు ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు అమరావతిని కాపాడాలని విజయవాడ అమ్మవారికి అఖండ జ్యోతితో 2020 జనవరి 10న మొక్కులు చెల్లించుకునేందుకు బయలుదేరారు. మహిళలు తుళ్లూరు గ్రామ దేవతకు పూజలు చేసి అఖండ జ్యోతితో పాదయాత్రగా విజయవాడకు బయలుదేరారు. అయితే పోలీసులు తుళ్లూరు గ్రామ చివరన రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద వారిని అడ్డగించారు. ఓ ఎస్పీ స్థాయి అధికారి స్వయంగా అమరావతి రైతులపై లాఠీచార్జీ చేయడంతో రైతులకు, మహిళలకు రక్తం ఓడింది. ఇంత జరిగినా రైతులు వెనక్కి తగ్గలేదు. అమరావతి నినాదాన్ని విడిచిపెట్టలేదు. ఎత్తిన ఆకుపచ్చ జెండాను వదిలిపెట్టలేదు. రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆడబిడ్డల్ని 1500 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చోబెట్టి బాధ పెట్టిస్తే వాళ్ళు ఉసురు తగలదనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందా? అమలు చేస్తున్నావా? న్యాయాన్ని చూసే విధంగా ఆయన రాజ్యాంగాన్ని వారు రచిస్తే నువ్వు పులివింతల రాజ్యాంగాన్ని రచించి ప్రజల్ని హింసించావే, అట్రాసిటీ కేసులు పెట్టినట్టు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకోవైపు అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ బీజం వేసింది. అమరావతిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేయడం శ్రేయస్కరం కాదని చెన్నై ఐఐటి రిపోర్టు ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే తాము అలాంటి రిపోర్టు ఇవ్వలేదని చెన్నై ఐఐటి పంపిన మెయిల్ ను ఏపీ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ కుట్రలు భగ్నమయ్యాయి. అమరావతిపై అనుక్షణం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆ క్రమంలో ఎన్నో దాష్టికాలకు పాల్పడ్డారు. అమరావతి నేల భారీ నిర్మాణాలకు పనికిరాదని, పునాదులకే బోలెడు ఖర్చవుతుందంటూ కట్టుకథలు చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు వస్తుంటే సకాలంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా ఎగువన నీటి మట్టం పెంచి అమరావతిని ముంచేయాలని, అది రాజధాని నిర్మాణానికి పనికిరాదని చాటి చెప్పాలని కుట్ర పన్నారు. దీనికి తోడు ప్రభుత్వం మారినా అమరావతి సాధ్యం కాకుండా ఉండేందుకు జగన్ సర్కార్ కుట్రలు పన్నింది. దీనిలో భాగంగా ఆర్ఫే జోన్ క్రియేట్ చేసి పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో మాస్టర్ ప్లాన్ ను డీవియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న మందడం, కృష్ణాయపాలెంతో పాటు రాజధాని ప్రాంత గ్రామాల రైతులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది రైతులపై ప్రభుత్వం కేసులు బనాయించింది. కేసుల పేరుతో వేటాడి, వెంటాడి వేధించడం ప్రారంభించింది. రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు జగన్ చెయ్యని దుర్మార్గం లేదు. రైతులను భయపెట్టేందుకు ఉద్యమానికి కీలక గ్రామంగా ఉన్న మందడంలో పోలీసులు ఆయుధాలతో పెరేడ్ నిర్వహించారు. వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లోకి దించారు. 144 సెక్షన్, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 వంటివి ప్రయోగించి అష్టదిగ్బంధం చేశారు.
ఉద్యమం తొలినాళ్లలో పోలీసులు పేట్రేగిపోయారు. ఇళ్లలోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీల పేరుతో భయభ్రాంతుల్ని చేశారు. రాజధాని గ్రామంలో బంద్ పాటిస్తే మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసుల్ని తీవ్రంగా మందలించడంతో గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. ఈ 4 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో వారి దాష్టికానికి నిదర్శనంగా నిలిచిన ఇలాంటి ఘటనలు అనేకం. సుమారు 3,000 మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమ మద్దతుదారులపై ప్రభుత్వం 720కి పైగా అక్రమ కేసులు బనాయించినా అమరావతి పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టేందుకు రైతులు 2021 నవంబర్ 1న న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. వారికి దారి పొడవునా ప్రజల నుంచి విశేష స్పందన, మద్దతు వచ్చింది. దీన్ని చూసి తట్టుకోలేకపోయిన జగన్ పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు అనేక కుట్రలకు పాల్పడ్డారు. పాదయాత్ర అమరావతిలో మొదలై తిరుపతి చేరేంత వరకు అడుగడుగున ఆంక్షలు పెట్టారు. ఎక్కడ ఆశ్రయం దొరక్క రైతులు నడి రోడ్డుపై కూర్చుని భోజనాలు చేయాల్సిన దుస్థితిని కల్పించింది. మీరు పడిన కష్టాలను, మీ మీద ఏ రకమైన దౌర్జన్యాలు జరిగాయో, దౌష్టికాలు జరిగాయో, మీ కడుపుల్లో గుద్ది, మీ చీరలు లాగి, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి హేళన చేసి మిమ్మల్ని చరిత్రహీనులు చేయాలనుకున్నారో వాళ్ళందరికీ అన్ని జిల్లాలకి వెళ్ళి ప్రజలందరికీ మళ్ళీ గుర్తు చేయండి. మేము చరిత్రహీనులం కాదు, మేము చరిత్ర నిర్మాతలం. అమరావతిని రాజధానిగా నిలబెట్టే, ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసే నిర్మాతలం మేమే అని చెప్పి మీరందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ ఆంధ్ర రాష్ట్రం మనదే అని చెప్పి మనందరం కూడా తెలియజేద్దాం. జగన్మోహన్ రెడ్డి, నీ పాలిటిక్స్ అంటేనే విభజించు, పాలించు. చేతగాని వాడు కులాల గురించి మాట్లాడతాడు. పరిపాలన చిత్తశుద్ధి లేనివాడు ప్రాంతాలను విడగొట్టాడు. కులాలు, మతాలు చిచ్చుపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు ఎంత కాస్ట్ ఓట్ బ్యాంకు, డివిజన్ ఓట్ బ్యాంక్ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా భవిష్యత్తు కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ చెరసాల పాలు చేయడం ఖాయం. రాజధాని అమరావతిపై నిత్యం విషం చిమ్ముతున్న జగన్ సర్కారును అడ్డుకునేందుకు రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 2022 మార్చి 3న హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. అమరావతి నిర్మాణానికి రాజధాని రైతులకు స్థలాలు అభివృద్ధి చేసి ఇచ్చేందుకు రాజధానిలో మౌలిక వస్తువుల కల్పనకు నిర్దిష్ట గడువు విధించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లింది. ఆ కేసు ఇంకా విచారణలో ఉండగానే ఏదో ఒక ముసుగులో రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలా జగన్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, మోపినప్పటికీ రైతులు, మహిళలు, కూలీలు, వృద్ధులు సంకల్ప బలాన్ని కోల్పోవటం లేదు. తమపై ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలన్న తమ లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించమంటున్నారు.